మంత్రాలగల్లది శక్తగిరియలగల్లది దేవరంబ నాటల మంత్రాలు మన శక్తగిరి ఎల్లెల్ల వేలాడుకున్న తిని మంత్రాలు చదివింది ఎండి పెట్టం పైడి పెట్టం రాగి పెట్టం గట్టి ప్రగారి నింపంగా బంగారు బల్లె ఇంటూ బల్లిని ఆ పుట్టిలో పెట్టుకున్నది ఇక్కడ నేనున్న తెల్లవారి తల్లకి పల్లవారు దాటాడాలి ఇక వెళ్ళిపోతూ ఇక్కడ నేనుంటదా వెళ్ళిపోయారు కులవారి వీధికి వచ్చింది పంచ పాండవులంటే దేవతలతో సమానం పిల్లగాన్ని తీసుకపోయిన సంగతి దేవలోకం లోపల ఎవల కన్నా నిలవద్దు పంచ పాండవులకే నిలవద్దాన్ని కులవారి వీధికి వచ్చింది కులవారి కట్టగట్టింది దేవలోకము తీసుకచ్చుకున్నది రంపాల మహారాజు బంగారి బల్లి అవతారం తోడున్నాడు కాబట్టి తెల్ల రాక నేను నా యొక్క బల్లిని ఎంత గోడ కతుకు పెడతా పొద్దు పొద్దున్నాక మరి వేలాడు కనుక బల్లిని వేసి గోడ కతుకు పెట్టి తెల్ల రాక నేను మనిషిని వేసుకొని నా ప్రేమ తీర్చుకుంటానా అని ఆ బల్లిని తీసింది గోడ కతుకు పెట్టింది ఇక తెల్లారింది బలబల తెల్లారే బ్రహ్మనాథులు వడిసినాయి కోయిలలు మూసినాయి కొమర వెళ్ళి తెల్లారే అంశలు మూసినాయి ఐలవోని తెల్లారింది తెల్లవారంగా లెక్క కూరల మాల మీద ఉన్న రూపవతి దేవి ఏమనుకున్నది నాదా ఎక్కడి నుంచో ఎరికలి సాని వచ్చినందుకు పోతివయ్య దానం వేసి వస్తానన్నావు నువ్వు పైన పోకటే గాని మళ్ళీ తిరిగి రాకపోతివయ్యా నాదా నేను మంచిగా లేనా గాయరి కలందే మంచిగా ఉన్నదా నీకు నేను నచ్చలేదా అయ్యా నీకు నేను నచ్చకపోతే నన్నెందుకు పెళ్లి వేసుకున్నావయ్యా అయ్యాళ్ళ నాగ వెళ్ళి నాదా ఇంటున్నదాన్ని బయట వేసినవయ్యా నీకు ఎరకలమ్మే నచ్చిందా నువ్వు ఏ దొమ్మల వస్తవేనారో నువ్వు ఏ దారిలో వెళ్ళి వస్తవేనాలా ఓ నాల ప్రాణేశ్వర మనది మూడు ముళ్ళ బంధం 3 నల్ల ముచ్చటైపోతుందా 7 అడుగుల బంధం విడనారి వెళ్ళిపోతివా నాలా నువ్వే వెళ్ళిపోయినవంటే నాకు లంగ పేరే వచ్చునో దొంగ పేరే వచ్చునో నాలా లక్క కోలల మాలవీల రూపవతి దేవి కనగంట పుట్టడు కన్నీరు ఇస్తాను ఏడుచుకుంటే ఇవి ఇక్కడ ఉన్నది ఆ రాజు ధర్మరాజు ఏమన్నాడు లక్క కోలల మాలవీల నా కొడుకు నా కోడలున్నది స్నానాలు పోసి తయారు చేసి తీసుకొచ్చిందంటే వాళ్ళిద్దరికి నాగ వెళ్ళి ఎట్ట తీసుకొని రాబోండే ఓ దాసి వింటలాడు ధర్మరాజా దండమన్నారు 7 దాసోళ్ళు బయలుదేరి రూపవతి దేవుండే యంత్రాల మాలు లక్క కోరల మాలు వీధికి నల్లంచు పొట్ట సీర నిలగట్టనా నల్లాని జడలో పూరబెట్టనా నల్లంచు పొట్ట సీర నిలగట్టనా నల్లాని జడలో పూరబెట్టనా సీరగట్టనా ఓ మామ పుక్కమైన సుక్కలెట్టనా ఓ మామ పుక్కమైన సుక్కలెట్టనా కళ్ళ చంద్రుడు నిన్ను నన్ను చూడబట్టే ఓ మామ నా చందా మామ చంద్రుడు నిన్ను నన్ను చూడబట్టే ఓ మామ నా చందా మామ
కళ్ళ సుఖాయి ఉందాము రమ్మనే ఓ బాబా మీరందరూ కళ్ళ సుఖాయి ఉందాము రమ్మనే ఓ బాబా నా కన్నమ్మ మల్లెపూలు తెచ్చి పెట్టవా ఓ బాబా మనసున్న మాట చెప్పుతా మల్లెపూలు తెచ్చి పెట్టవా ఓ బాబా మనసున్న మాట చెప్పుతా మల్లెపూలు తెచ్చి పెడతావా ఓ బాబా మనసున్న మాట చెప్పుతా మల్లెపూలు తెచ్చి పెట్టవా ఓ బాబా మనసున్న మాట చెప్పుతా పత్తి పూలు తెచ్చి పెట్టవా ఓ బాబా పదరావు నిన్ను ఎత్తను పత్తి తెచ్చి పెట్టవా ఓ బాబా పదరావు నిన్ను ఎత్తను ఓ ఎల్లియో ఆడుకుంటా పాడుకుంటారో తన్నాదా లక్క గోడ మాడరో తన్నాదా పాలు నీళ్ళు కచ్చినారు తన్నాదా రూపవతి నీ కన్నా చూసేనా ఓ తల్లి రూపోని దేవి పెద్ద మామ ధర్మరాజు చెప్పిండు వీళ్ళిద్దరిని తయారు చేసుకొని తీసుకురమ్మన్నాడు 4 రోజులైంది అల్లా అనుకోండి ఆనందంతో నాగవెల్లి చేస్తారా నీ భర్త ఏడ ఉన్నాడమ్మా ఓ తల్లిలో ఓ తల్లిరా నారాయణుడా నారాయణ ఆడివిల్ల రూపవాది రూపవాది దాసి వల్ల మాటలాగే ఓ దేవుడా దానికుంటే చల్లవానే కా తల్లికో గుండెలకు వెళ్ళువానే నారాయణ తన మాట వీరికెళ్ళి నేను ఎంత చెప్పిన నా మాట వినలేదు నా భర్త అయ్యో దానం చేసి వస్తానని వెళ్ళిపోయినాడు మళ్ళీ తిరిగి రాలేదు అయ్యో నేను ఎంత బ్రతిలాడినా కానీ నా మాట వినలేదమ్మా పోయిన పోకటి కానీ మళ్ళీ తిరిగి రాలేదు నా 5 మామలకు నేనేమి చెప్పాలి 5 అత్తలకు నేనేమి చెప్పాలనే దాసిలాల 7 రూపవాది రూపవాది అమ్మా నువ్వు ఏడితే నీ భర్త నీకు తిరిగత్తడా పాపం ముండ దొంగ ముండ లంగ ముండ ఎరకసాని వచ్చిందా నీకు నీ భర్తను వాపిందా నీ భర్తకు నిన్ను వాపిందా నీ భర్తను ఎంత పెట్టుకొని పోయిందా దానికి బుద్ధి లేకుండా నీ భర్త కన్నా బుద్ధి ఉండాలి అయ్యో నాకు లగ్గం ఒక్కటైంది వల్ల నాకు వెళ్ళి జరిగేది ఉన్నది నా భార్యని విడిచి నేనెట్లా వస్తానా అని నీ మోడనద్దా ఎరగల సాని ఎంత అందంగా ఉన్నాడో దానెంపడి వేయిందా అవ్వ నువ్వు ఏడితే నీ భర్త వత్తడా అవ్వ నువ్వు ఏడవకాన రూపవతి దేవిని ఓదార్చి 7 దాసోళ్ళు కచ్చిరి కాడి కచ్చిరి రాదు చెప్పిండ్రయ్యా ఓ పెద్దరాడు ధర్మరాజా నకులుడా భీముడా అర్జున నకుల దేవ సహదేవులారా మీ కొడుకు లేడు ఇంటి లోపల మీ కోడలు ఒక్కతే ఉన్నది ఏడుస్తుంది ఎక్కంచెల్లో ఎరకలసాని వచ్చిందాట దుమ్మ రాత్రి నీ కొడుకుని తీసుకొని పోయిందాట పోకటే గాని మళ్ళీ తిరిగి రాలేదు నా భర్తని మీ కోడలు బాధపడుతుంది అని ఈ మాట చెప్పంగానే ధర్మరాజుకు గుండెలకు బెల్లవన్నాయి కార్యాలు చల్లువన్నాయి కొడుక ఎంత మోసము చేసినవురా దేవాన దేవతల ముందట రాజాపరాధుల ముందట 4 బాబతుకు నవ్వుల పాలు చేసినావురా 10 మంది లోపల బాబతుకు ఫలస
వేసినావురా ఆగో పంచ పాండవులల్ల రంపాల రాజు ఎరకల సాని దాంతో వేయిందాట అంటే మాకు ఇచ్చది వాయమానం బాయ్ ఎంత మోసం ఎత్తివిరా కొడుక ఆగో ఎంతో మంది నవ్య కామాయరా నా కొడుక అని ధర్మరాజు తమ్ముడా భీమసేన అర్జున నకుల సహదేవ మన కొడుకు బుద్ధి లేకున్నా ఎరకల సాని కన్నా బుద్ధి ఉండాలి మన కొడుకుని తీసుకోనని పొలమారు దాటక ముందే దాన్ని పొడిసి పొరకల్ల వారేసి మన కొడుకుని తీసుకొని రా పోన్రి ఇదే సమయానికి అదే పోరు మీద అదే పచ్చని పందిట్లా నాగవెల్లి వేద్దాం అన్నాడు భీముడు గడగడగడగడ గాథ పెట్టాడు పండు కొరికిండు మేడికాల సన్నం మెడలు దింపిడు గుమ్మడికాల సన్నము గుట్లు దింపి ఎక్కడ మోజు మీద కొరిక రంపాల రాజా ఏమే ఎరకల సారి నిన్ను బతకనియవాని అగో భీముడు ఏమో గద పట్టుకున్నాడు అర్జునుడు గాంధీవం పట్టుకొని రామ రామ కోదండ రామ సహదేవుడు ఆ పొలి మేర దాటి అవి అడగలరు పెడతానే అగ్గి మంటలు మంటలు వేసి అగ్గి మంటలు మంటలు వేసి గప్పుడు సహదేవుడు హరిచేతు లోపల చూసుకుంటున్నాడయ్యా సహదేవుడు హరిచేతు లోపల చూసుకునే వరకల్లా సర్వము తెలిసినవాడు సహదేవుడు దేవరంబే ఎరకల సారి వేషము తోటి వచ్చి మా కొడుకు రంపాల రాజు అందము చూడలేక ఓర్వలేక మాయా వేషము తోటి అది మంత్రాల గల్లది యంత్రాల గల్లది ఎరకల సారి వేషము తోటి వచ్చి మా కొడుకుని తీసుకుపోయింది దేవలోకము లోపల బందీని చేసింది అని సహదేవుడు తెలుసుకున్నాడు కొడుక చిక్కిన ఉర దాని చేతుల చిక్కముల పిట్టోలే దొరికిన ఉర దాని చేతికి దోసకాయ కొడవలోలే దోసకాయను కోసుక తిన్నట్టు నిన్నెంత కోసుక తింటదో కొడుక నువ్వు కక్కలేక బింగలేక నువ్వు బాధపడుతున్నావు అక్కడ అని సంగతి తెలుసుకున్నాడు సర్వము తెలిసినోడు సహదేవుడు అరే ఈ మాట నేను నా అన్న ధర్మరాజుతో చెప్పుతని వెనుక మర్రిండు అగో ధర్మరాజు దగ్గరికి భీముడు వచ్చిండు అర్జునుడు వచ్చిండు నకులుడు వచ్చిండు సహదేవుడు వచ్చిండు భీముడిని అడుగుతున్నాడు అటువంటి ధర్మరాజు భీమా కొడుకు ఎక్కడా అని భీముడిని అడిగిండు అన్నా నాకు గంగవడలేదని భీముడు అన్నాడు అర్జున నకుల ఏడిరా మన కొడుకు అన్నాడు అన్నయ్యా మాకు గంగవడలేదు కూడా ముగ్గురు అంటాడు సర్వము తెలిసినోడు సహదేవుడే అమ్మా నా
అన్నతో చెప్తానని ముందుకు 3 అడుగులు వేసిండు. ముందుకు 3 అడుగులు వేసే వరకల్లా సహదేవునికి గుండెల్లో బండెత్తేసినట్టు కృష్ణ పరమాత్ముడు పెట్టిన శాపన యాదికొచ్చింది. మరి మా అన్న ధర్మరాజు భీముణ్ణి అడిగిండు, అర్జునుడిని అడిగిండు, నకులుని అడిగిండు. మరి చిన్నోడా సహదేవాన్ని నన్ను అడుగుతాడా? నన్ను అడుగుతే నేను చెప్పేటోన్ని కాదా? ఏందో ఈ లోకం మీద పెద్దోళ్ళ గర్వం ఉంటే చూడుండ్రి. పెద్దోళ్ళు ఏమనుకుంటారు చిన్నోళ్ళను చూసి, వాడు నాకన్నక చీరి పుట్టినోడైనా గానికేమెరక అని పెద్దోడు అనుకుంటాడు. కానీ చిన్నోడే చిచ్చర పిడిగా తెలియదు పెద్దోళ్లకు, చిన్నోళ్లకు అన్ని తెలుస్తాయని తెలియదు పెద్దోళ్లకు.